2 వారాల వ్యవధిలో బంగాళాఖాతంలో వరుసగా 3 అల్పపీడనాలు ఏర్పడనున్నాయి. దీంతో తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఏపీ, తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా మారనున్నాయి. గత వారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో బలహీనపడినప్పటికీ దాని అవశేషాలతో మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో మహారాష్ట్ర, తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణుల ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో మరో 4 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మయన్మార్ సమీపాన అరక్కోణం తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర కోస్తాలో వర్షాలు కురనున్నాయి. ఈ నెల 25 లేదా 26వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలహీనపడి తీవ్ర అల్పపీడనం లేదా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక వరుస అల్పపీడనాలు ఏర్పడనున్న నేపథ్యంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణలో కొంత జాప్యం జరుగుతుందని విశ్లేషించారు. అక్టోబర్ తొలి వారంలో తూర్పు, మధ్య భారతం నుంచి పూర్తిగా రుతుపవనాలు నిష్క్రమించాల్సి ఉండగా కొంత ఆలస్యమవుతుందన్నారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని తెలిపారు.